థ్యాంక్స్. పొద్దున్నే వచ్చి ఈ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ కోసం దీంట్లో భాగం పాల్గొనడానికి మీరందరూ వచ్చినందుకు. సో ఇందాక సార్ అంతా ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్పారు. నేను మూడు విషయాలు చిన్నగా చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. కానీ ప్రపంచంలో బాగా ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉండి ఒకవేళ ఈవెన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా కూడా పూర్తిగా తగ్గే ఛాన్సులు ఎక్కువగా ఉన్న క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి, ఇది బయట ఉన్న అవయవం కాబట్టి త్వరగా మనం ఐడెంటిఫై చేసుకోగలం. ఇందాక సార్ చెప్పినట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ మ్యామోగ్రామ్ చేయడం ద్వారా దీన్ని చాలా ముందే తక్కువ స్టేజ్లోనే మనం గుర్తించగలుగుతాం. రెండోది, దీనికి ఉన్న ట్రీట్మెంట్, అది సర్జరీ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చాలా సేఫ్. సో చాలా ఈజీగా ఏ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసినా కూడా దీన్ని పూర్తిగా మనం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం. అండ్ మూడోది, అన్నిటికన్నా ముఖ్యం అవగాహన. మేము చూసేది ఏంటంటే, చాలామందికి ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడానికి భయపడతారు. సో ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా మనం మామూలుగా మంచి సినిమా చూస్తే కానీ ఏదైనా ఇంటికి వెళ్ళి ఎలా డిస్కస్ చేస్తామో, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఈరోజు మనకైనా డిస్కషన్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలామందికి 60-70 ఏళ్లలో ఈ గడ్డలు వస్తే సిగ్గుపడి మొహమాట పడి అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇవి డిస్కస్ చేయడం మానేస్తారు. సో ఇలాంటిది ఒకటి ఉంది. దీన్ని త్వరగా ఐడెంటిఫై చేస్తే బాగా ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని మనం వాళ్ళలో తీసుకెళ్ళగలిగితే చాలామందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా 40 years తర్వాత అందరికీ చాలా ఈజీగా అవైలబిలిటీ ఉన్న మ్యామోగ్రామ్ చేసుకోవడం ద్వారా కూడా దీన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఈ వాక్ ద్వారా ఈ అవగాహనని మనము ఒక అట్లీస్ట్ కొద్ది మంది దాకా తీసుకెళ్ళి వాళ్ళల్లో కొద్ది మందినైనా మన క్యాన్సర్ బారిన పడకుండా ఆపగలిగితే చాలా ఇది సక్సెస్ అయినట్టే మనం భావిస్తాము. రెండవది, సార్ చెప్పినట్టు మహాత్మా గాంధీ తరఫున, మురళీకృష్ణ గారి తరఫున చాలా రెగ్యులర్గా మనం స్క్రీనింగ్ క్యాంప్స్ అన్నది మనం ఇక్కడ చాలా రెగ్యులర్గా చేస్తున్నాం, విజయనగరం చుట్టుపక్కల కానీ.